వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్. విజయవాడలో డ్రగ్స్ పై పోలీసుల దండయాత్ర కొనసాగుతోంది. డ్రగ్స్ పై దండయాత్ర 2.4 కార్యక్రమంలో భాగంగా మూడో రోజు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సౌత్ డివిజన్ పరిధిలో మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక మెడికల్ కిట్స్ తో తనిఖీలు చేపట్టారు. మొత్తం 64 మంది అనుమానితులను పరీక్షించగా 6 మందిలో డ్రగ్స్ వినియోగం గుర్తించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పాల్గొని చర్యలను పర్యవేక్షించారు. డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే 34 రోజుల పాటు 550 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం పరీక్షలు చేద్దాం, మత్తును వదిలిద్దామనే నినాదంతో నగరంలోని 149 హాట్స్పాట్ లో డ్రగ్స్ టెస్టులు నిర్వహిస్తున్నామని, రోజుకు 300 నుంచి 400 మందికి పరీక్షలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిని డి అడిక్షన్ సెంటర్లకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. డ్రగ్స్ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని, రౌడీ షీటర్లు, డ్రగ్ ప్యాడర్లపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. డ్రగ్స్ పై దండయాత్ర 2.0లో భాగంగా దాదాపు 10,000 మందికి డ్రగ్ డిటెక్షన్ టెస్టులు, వారి యూరిన్ శాంపిల్స్ తీసుకుని పరీక్ష చేయాలని దీంతో మనము ముందుకు వచ్చాము. అందులో ముఖ్యంగా 3 రకాల వ్యక్తుల్ని మనము పరీక్షలు చేయబోతున్నాం. నెంబర్ 1 షీట్ ఉన్నవాళ్ళు, అంటే హిస్టరీ షీట్ అంటారు. రెండవది వచ్చేసి కొంత ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్లో మందు సేవించేవాళ్ళు, ప్రజలను హింసించేవాళ్ళు, ఎవరైతే టాటూ మార్క్స్ ఉన్నవాళ్ళు, లేదంటే బ్లేడ్ కట్ చేసుకున్న వాళ్ళు, ఇటువంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి వారికి పరీక్ష చేయించడం, ఇటువంటిది ఒకటి. రెండవది మూడవ తెగ వచ్చేసి కొన్ని హాట్స్పాట్స్, మనకు 149 హాట్స్పాట్స్ ఉన్నాయి. ఈ 149 హాట్స్పాట్స్లో ఉన్న ర్యాండమ్గా యూత్ని పికప్ చేసేసి వారికి డ్రగ్ డిటెక్షన్ కిట్ అనేది పరీక్ష చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి డీసీపీ ఈస్ట్ కృష్ణకాంత్ గారు, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సరిత గారు అందరూ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని చెప్పి